హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ దినేష్. వెల్కమ్ టు సువర్ణ మీడియా. రైట్ నౌ ప్రజెంట్ అయితే సాక్షాత్తు శ్రీరాముడు ప్రతిష్టాపించినటువంటి ఒక లింగం, అదే రామలింగం. రామలింగేశ్వరుడుగా పిలువబడుతున్నటువంటి ఈ తీర్థం అయితే రామతీర్థం. శ్రీ కామాక్షి దేవి సమేత రామలింగేశ్వర ఆలయం ఏదైతే ఉందో అక్కడికైతే రావడం జరిగింది. మన నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థంలో ఉన్నటువంటి ఈ ఆలయ విశేషాలు, విశిష్టతలు ఇవాళైతే తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. రాముడు నడయాడిన తీర్థం రామతీర్థం, రాముడు సేవించిన తీర్థం కాబట్టి దీనికి రామతీర్థం అని వచ్చింది. అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే అప్పట్లో సీత అన్వేషణ ఏదైతే ఉందో, అంటే సీతని అన్వేషిస్తూ రాముల వారు ఇక్కడికైతే రావడం జరిగిందట. అయితే ఆ రోజు రాత్రి వేళ అవడంతో స్వామివారు ఇక్కడే సేద తీరి తెల్లవారుజామున ఒక సైకత లింగాన్ని అయితే ఇక్కడ నిర్మించి ప్రతిష్ఠించి ఆ తర్వాత వెళ్ళిపోయారట. సీత అన్వేషణ ఏదైతే ఉందో, అయితే మొట్టమొదటిగా ఆలయం లోపలికి రాగానే ఇక్కడ మనకి పార్వతి పరమేశ్వరులు, అంటే ఇక్కడ కామాక్షి దేవి సమేతంగా రామలింగేశ్వరుడుగా పిలువబడుతున్నటువంటి ఈ ఆలయంలో అటు స్వామివారు, అదేవిధంగా అమ్మవారు, దాంతోపాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దాంతోపాటు విఘ్నేశ్వరుడు, అదేవిధంగా వాహనాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే అమ్మవారి ప్రతిమ ఏదైతే ఉందో అది కూడా మనకి మొట్టమొదట ఆలయ ముఖ ద్వారం ఏదైతే ఉందో అక్కడికి రాగానే మనకి దర్శనమిస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద విగ్రహ రూపాల్లో. అయితే అదేవిధంగా మనం కొంచెం ముందుకు రాగానే ఈ ఆలయం అంతా కూడా చాలా విశాలమైనటువంటి ప్రాంగణంగా మనకి దర్శనమిస్తూ ఉంది. మొత్తం ఇరువైపులా, అటు కుడి వైపున అదేవిధంగా ఇటు ఎడమ వైపున చాలా విశాలమైన ప్రాంగణం. మొత్తం కూడా చూసేందుకు ఎంతో సుందర శోభాయమానంగా, వర్ణించడానికి అతీతంగా, మంత్రముగ్ధుల్ని చేసే విధంగా, కళ్ళకు కనివిందుగా ఈ ప్రదేశం మొత్తం, ఈ ప్రాంగణం మొత్తం కూడా కనిపిస్తూ ఉంది. అయితే ప్రత్యేకంగా ఇక్కడ సైకత లింగం అని మనం చెప్పుకోవచ్చు. అప్పట్లో స్వామివారు ఆ త్రేతాయుగానికి సంబంధించి ఈ శ్రీరాముడు సీతాన్వేషణ చేస్తూ తూర్పు తీరాన, అంటే పర్టికులర్గా మనం ఇది తూర్పు తీరం అని చెప్పుకోవచ్చు. ఆ రోజు శివ పూజకి వేళ కావడంతో ఒక ప్రాంతానికి చేరుకుని అక్కడే ఈ శివ సైకత లింగాన్ని ప్రతిష్ఠించి కొలిచారని, అందువల్లే ఇది రామతీర్థంగా విరాజిల్లుతుంది అని పురాణాల ప్రకారం ఒక ప్రతీతి. అయితే శ్రీరాముడు నడయాడిన తీరంగా, అదేవిధంగా రామతీర్థం కాబట్టి, అక్కడి నుంచి రాముడు సేవించిన తీర్థం కాబట్టి ఆ రామతీర్థం అనే పేరు ప్రసిద్ధికి ఎక్కింది. రాముడు నడయాడిన ఈ తీరం ఏదైతే ఉందో బ్రహ్మోత్సవాల వేళ, అంటే బ్రహ్మోత్సవాలు ఏవైతే ఉంటాయో ఆ సమయాన సముద్ర స్థానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే దీన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రతిష్ఠించిన స్ఫటిక లింగాన్ని గుర్తించిన పల్లవ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 14వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించారట. అప్పటి నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలను అయితే ప్రతి ఏటా కూడా చేస్తూ ఉంటారు. అంగరంగ వైభవంగా విశాలమైనటువంటి ప్రాంగణం ఏదైతే ఉందో అదంతా మనం చూస్తూ ఉన్నాం. మరి కొద్ది క్షణాల్లో ఈ ఆలయ విశేషాలు, విశిష్టతలు, ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారు ఎవరైతే ఉన్నారో వారి మాటలు తెలుసుకుందాం. ఇప్పుడైతే మన ముందు ఈ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ గారు ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విశేషాలు. నమస్తే స్వామి, ఈ ఆలయ స్థల పురాణం గురించి మీ మాటల్లో. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నా పేరేపి శ్రీకాంత్ శర్మ. మేము పారంపర్యంగా ఇక్కడ స్వామివారికి అర్చనాధికారులు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ స్వామివారు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు సీతాన్వేషణకు లంకకు వెళుతూ ఆ మార్గ మధ్యలో ఎక్కడ సూర్యోదయం అయితే ఎక్కడ నిత్య శివార్చన కోసం, శివానుష్ఠానం కోసం ఈ సాగర స్నానం చేసి స్వామివారిని ప్రతిష్ఠించి ఆరాధించారని, శ్రీరాముడు ప్రతిష్ఠించినటువంటి లింగం కాబట్టి ఈ స్వామివారు రామలింగేశ్వరుడుగాను, శ్రీరాముడు యొక్క పాద స్పర్శచేత పునీతమైనటువంటి క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రం రామతీర్థంగాను విరాజిల్లుతోంది. తర్వాతి కాలంలో 14వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి పరిపల్లవ రాజులు ఈ స్వామివారికి ఆలయ నిర్మాణం చేసినట్టు చారిత్రక ఆధారాలను. ఎందువల్లంటే ఈ ఆలయం గజపృష్ఠ ప్రాకారంతోనూ అర్ధలింగాకృత శిఖరంతోనూ నిర్మాణం ఉంటుంది. ఈ యొక్క వాస్తు శైలి పల్లవుల యొక్క వాస్తు శైలి అని చెప్తారు. తర్వాతి కాలంలో ప్రకృతి వైపరీత్యాలలో నిర్మాణం అంతా సిద్ధమైపోగా 17వ శతాబ్ది ప్రారంభంలో ఊటుకూరు చెందినటువంటి భూస్వామి కోటంరెడ్డి శేషాద్రి రెడ్డి అనేటువంటి రెడ్డి గారి జమీందారిలో ఈ ప్రాంతం అంతా ఉండేదట. వారు ఆలమంతలు వేసుకునేటువంటి బీడుగా ఈ ప్రాంతాన్ని వాడుకునేవారట.
ఈ ఆలయం పురాతనమైన ఆలయం శిథిలమైపోయిన ప్రాంతంలో ఆలయం ముండి గోడల మీద స్వామివారికి ఆచ్ఛాదనగా ఒక వల్మీకు అనగా పుట్ట ఆవరించి ఉండేదట. ఆ వల్మీకులో స్వామివారు ఉండేవారు. ఆ తర్వాత ఆలుమందలు ఇత్త ఇక్కడ మేస్తూ ఉండగా ఆ ఆలమందల్లో ఒక పూర్వజన్మ సంస్కారం కలిగినటువంటి ఒక ఆవు ఈ ప్రాంతానికి వచ్చి ఈ పుట్టలో స్వామివారికి పాలు విడుస్తూ ఉండేదట. అదే స్వామివారికి అర్చనగాను అభిషేకంగాను జరుగుతూ ఉండేదట. అయితే ఒకరోజు ఆ పశువులు మేపే కాపరి ఈ ఆవును గమనించి లోపల ఎవరో మంత్రి కూడా ఉన్నారు, పాలు మాంత్రం వేసి పాలు లాగేసుకుంటున్నాడన్న భావంతో ఆ పుట్ట మీద ఆయన యొక్క చేతి గుడ్డలతో ఆ పుట్టనంతా భిన్నం చేసి చూశారు. లోపల ఎవరున్నారో చూడడం కోసం ఆ యొక్క ఆతృతతో చూస్తే ఆ పరశుఘాతం వల్ల స్వామివారి యొక్క విగ్రహం భిన్నమైందిట. ఆ పుట్టంతా భిన్నమైన తర్వాత అక్కడ స్వామివారి యొక్క లింగము పురాతనాల యొక్క మొండిగాడులు బయలుపడ్డాయట. తర్వాత రెడ్డి గారికి స్వామివారు స్వప్నంలో కనిపించి వారిని ప్రేరణ చేస్తే 17వ శతాబ్ది చివరిలో ఈ ఆలయాన్ని మళ్ళా కోటమిరెడ్డి శేషాద్రి రెడ్డి గారి చేత జీర్ణోద్ధరణగా వెంపబడింది. అదే గజపృష్ఠ ప్రాకారంతోనూ అర్ధలింగాకృతి శిఖరంతోనూ ఆలయ నిర్మాణం చేశారు. ఎప్పుడైతే ఈ స్వామివారు బయలుపడ్డారో ఆ యొక్క జ్యేష్ఠ బహుళ అమావాస్య రోజు ఇప్పటికి కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు స్వామివారికి జ్యేష్ఠ బహుళ సప్తమి నుంచి అమావాస్య వరకు నవాన్నికంగా ప్రతివార్షికం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు మొదటి రోజు ధ్వజారోహణంతో ప్రారంభమై శేషవాహనము, చిలుక వాహనము, హంసవాహనము, పులివాహనము, రావణ వాహనము, అధికార నంది వాహనము, రథోత్సవము, స్వామివారి అమ్మవారి యొక్క కళ్యాణోత్సవము, తరువాత స్వామివారి అమ్మవారి యొక్క సాగర త్రిశూల స్నానంతో వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భక్తులు లక్షలాదిగా ఈ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలకు తరలి వస్తారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు అయినటువంటి ధ్వజారోహణం రోజు స్వామివారి యొక్క ధ్వజానికి నివేదించేటువంటి ప్రసాదం పొడి ముద్దలు అనేటువంటి ప్రసాదాన్ని సంతానం లేనటువంటి స్త్రీలు స్వీకరిస్తే వారు తప్పక సంతానవంతులు అవుతారు అని ఐతిహ్యం. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా సంతానం లేని వారంతా కూడా ధ్వజారోహణం రోజు వచ్చి ఆ కొడిముద్దులు ప్రసాదం స్వీకరించి ఎంతోమంది సంతానవంతులైనటువంటి నిరూపణలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఆ తర్వాత స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైనటువంటి తీర్థవాది రోజు స్వామివారితో పాటు సాగర స్నానం ఎవరైతే చేస్తారో వారి యొక్క పూర్వజన్మల యొక్క పాపాలు కూడా హరించుకుపోతాయని ప్రతీతి. కాబట్టి ఆ రోజు లక్షలాదిగా భక్తులందరూ తరలివచ్చి స్వామివారితో పాటు సాగర స్నానం, సముద్ర స్నానం చేస్తారు. అంతటితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇవే కాకుండా మాసోత్సవాలు, పక్షోత్సవాలు జరుగుతాయి. అమ్మవారికి శరన్నవరాత్రోత్సవాలు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు వైభవంగా శరన్నవరాత్రోత్సవాలు, సంక్రాంతి ఉత్సవాలు, ఉగాదికి సంవత్సరాది ఉత్సవం ఇవన్నీ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఈ స్వామివారు అమ్మవారు భక్తులందరికీ కోరిన కోరికలించేటువంటి కల్పలుగా, కామధేనువులుగా ఈ ప్రాంతంలో విరాజిల్లి భక్తులందరినీ కటాక్షిస్తూ ఉన్నారు. చూశారు కదా, సీతాన్వేషణలో భాగంగా రాముడు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ రాత్రి ఇక్కడే సేద తీరి మరుసటి రోజు ఒక రామలింగాన్ని ఇక్కడైతే ప్రతిష్ఠించారు. అంటే ఆయన చేతుల మీదుగా ప్రతిష్ఠించినటువంటి లింగం కాబట్టి రామలింగేశ్వరుడుగా ఈ ప్రాంతంలో శ్రీ కామాక్షిదేవి సమేతంగా ఆ రామలింగేశ్వర స్వామి సాక్షాత్తు ఆ పరమశివుడు ఇక్కడైతే పూజలు అందుకుంటూ ఉన్నారు. అయితే అప్పట్లో సముద్రం ఇక్కడ వరకు ఉండేదని, తర్వాత కాలక్రమేణా వెనక్కి వెళ్ళిపోయిందని, అంటే దాదాపు ఇక్కడి నుంచి మనం సముద్ర తీరాన్ని చూసినట్లయితే ఒక 1/2 కిలోమీటర్ ప్రాంతంలో అయితే ఉంటుంది. సో ఎనీవే, మొత్తానికి మనం చూసినట్లయితే ఈ ఆలయ స్థల పురాణం, అదేవిధంగా ఈ ఆలయ విశేషాలు, విశిష్టతలు అన్నీ చూసాం కదా. మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ప్రత్యేకమైన కార్యక్రమంలో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. కెమెరామ్యాన్ రియాజ్తో దినేష్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.